ఈరోజు అయితే ఫస్ట్ టైం మన స్టేట్లో స్నో పడింది. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, ఎంత పడిందో చూడండి. ఇక్కడ చూడండి ఎట్లా పడింది. ఇప్పుడు నా కార్ అయితే నేను క్లీన్ చేసుకుంటా, మీకు చూపిస్తాను. చూడండి చూడండి ఎంత ఉందో. చూడండి నా దగ్గర ఉండే ఆయుధాల్లో ఇది ఒక్కటే క్లీన్ చేసుకున్న దానికి ఉండే ఆయుధం. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా రోజు ఇదే పంచాయతీ. ఇంకా అదే ఇక్కడ చూడండి ఎంత ఎత్తు పడిందో స్నో, మీకు బాగా అర్థమవుద్ది. ఇక్కడ చూడండి ఇట్లా పెడితే ఇదో ఇక్కడ దాకా పడి ఉంది, ఇంత ఎత్తుబడి ఉంది స్నో. నేను ఎన్నోసార్లు క్లీన్ చేసేటప్పుడు అయితే ఇట్లా పట్టుకుంటాం కదా, ఇక్కడ ఇవి పోయి గ్లౌజులు లేకుండా ఉంటే ఈ ఏళ్ళు పోయి ఇక్కడ తగిలితే బాగా చలి ఉండడం వల్ల చర్మం కూడా లేసిపోద్ది. ఎన్నోసార్లు బ్లడ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి స్టార్టింగ్లో అయితే. ప్రదీప్ తెలుసా, చిన్నపిల్లలు స్నో లైట్గా తీసుకొని తింటారని. ఇంకొకటి ఏమంటే చిన్నపిల్లలు అయితే ఈ స్నోని తింటారు కూడా తెలుసా. వాటరే ఇది కూడా, కాకపోతే ఫన్ అంతే. కొంతమంది ఏం చేస్తారంటే మందులో కలుపుకోవడం అట్లా కూడా చేస్తారు. కనీసం క్లీన్ చేయడానికి ఒక 7-8 నిమిషాలన్నా పడుతుంది. సో మనం చలికి అంత ఎక్కువసేపు ఉండలేం కాబట్టి చూడండి గ్లౌజులు కూడా ఎట్ అయిపోతున్నాయి గ్లౌజులకి పట్టుకొని. ఇంకొకటి ఏం తెలుసా, ఇదో చూడండి బూట్స్ కూడా ఇట్లాంటివి వేసుకోకపోతే, ఈ విధంగా ఉండేటి వేసుకోకపోతే జారద్దు అనమాట, జారి పడేదానికి ఛాన్స్ ఉంటుంది. లోపల కూడా ఇంకా వేరే క్లాత్స్ కూడా వేసుకొని ఉన్నాయి, చలికి ఎక్కువసేపు బయట ఉండాలి కాబట్టి. చేస్తుందని చెప్పి ప్రతిసారి ఈ విధంగా ఉండదు. ఒక్కొక్కసారి ఎట్లాగ అయిపోద్ది అంటే బయట ఉండే చలికి గాలికి ఇది ఈ విధంగా ఇంత ఈజీగా రాదు. ఇటు సైడ్ బ్రష్ ఉంది దీనికి, మనకి బ్రష్ చేసేదిలాగా ఉంది. సో దీంతో ఈజీగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇట్లా పెట్టి ఇట్లా గీకాల, ఎందుకంటే ఇంకా రాయిలాగా అయిపోయి ఉంటుంది అది, ఇంకా ఐస్
గట్టిగా ఐస్ కట్టేసి ఉంటుంది అనమాట. అట్లాంటి టైంలో ఇట్లాంటిది పెట్టి ఇటు సైడ్ ఇట్లా అనాలన్నమాట. ఇంకా ఏం తెలుసా, ఒక్కొక్కసారి అయితే మనకి ఈ విధంగా ఇప్పుడు చూడండి డోర్ తీస్తే తీయడానికి సింపుల్గా వచ్చింది. ఐస్ గడ్డగట్టినప్పుడు అయితే ఈ డోర్ ఇక్కడ గ్యాప్ ఉండే ప్లేస్ మొత్తం ఐస్తో ఈ విధంగా ఐస్తో ఇట్లాగంతా ఫిల్ అయిపోయి డోర్ గట్టిగా లాగినా రాదు. ఇంకా గట్టిగా లాగితే ఇరిగిపోద్దేమో అనిపిస్తుంది, అంత గట్టిగా ఉంటుంది. చూడు ఎట్లాగైపోయింది ఈ రెండు. ఇక్కడ చూడు ముందు అద్దం చూస్తే, ముందు అద్దం మొత్తం స్నో తెచ్చి ఇట్లా వేసినట్టు ఎంత ఉందో చూడండి అసలుకి. ఇక్కడ చూడండి, చూడు. మరిన్ని ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.